హోటల్లో మేము చేసేటప్పుడు లివర్ని లైట్గా సపరేట్గా కుక్ చేసి పెట్టుకొని గ్రేవీ అంతా రెడీ అయిన తర్వాత లాస్ట్లో వేసుకున్న బాగుంటుంది. కానీ వన్ పాట్లో నేను ఇది చేసి చూపిస్తాను. ఫస్ట్ నూనె వేసుకొని మనము ఇందులో ఉల్లిపాయలు మనం వేయించుకుందాం. దీనికి కొంచెం జీలకర్ర, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఆ ఉల్లిపాయలకి తగ్గ నూనె కూడా మనం వేసుకోవాలి. చెప్పాను కదా, ఇట్లాంటి డిష్లో కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. దీంట్లో ఉప్పు కూడా వేసేసి ఈ ఉల్లిపాయలకి లైట్గా కలర్ వచ్చేంత వరకు కుక్ చేద్దాం. ఉల్లిపాయలు చూడండి ఎంత సన్నగా కట్ చేశాను. అయితే చాలామంది ఇళ్లలో లావుగా కట్ చేస్తారు. కొన్ని డిష్లు చేసేటప్పుడు కొంచెం సన్నగా చేసుకుంటే బాగుంటుంది. ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేయడం వల్ల మనకి ఈవెన్ కుకింగ్ అవుతుంది. దీన్ని మంట తగ్గించి మనం ఈ ఉల్లిపాయల్ని బ్రౌన్ చేసుకుందాం. దీంతో పాటు మనం అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు దంచి మనం వేసుకుందాం. మీరు దీన్ని పేస్ట్ చేసి వేసుకుంటే మీకు ఆ మజా రాదు. ఆ లివర్ తినేటప్పుడు కొంచెం కచ్చా పచ్చాగా ఉండాలి ఆ మసాలా కూడా. అందుకని చెప్పేసి మన వెల్లుల్లిని వేసి దంచేసుకుందాం. దంచు అల్లం, పచ్చిమిరపకాయలు వేసి వీటిని మంచిగా దంచి తర్వాత మనం కరివేపాకు, పాలకూర అన్నీ వేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇది మనం ఈ కూరలోనే ఇలా కుక్ చేయాలని ఏం లేదు. మనం కొంచెం కచ్చా పచ్చగా ఉంచి వడ్డించినా బాగుంటుంది. అలా చేసేటప్పుడు ఎక్కువగా వెల్లుల్లి, మిరియాలు వేసి లాస్ట్లో దంచి వేస్తాను. ఇందులో అల్లం కూడా ఉంది కాబట్టి నేను ఈ ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ అయిన తర్వాత వేసి కుక్ చేస్తాను. చూడండి, ఈ ఉల్లిపాయల్ని జాగ్రత్తగా మాడకుండా లైట్గా కలర్ వచ్చేంత వరకు కుక్ చేయండి. మరీ ఎక్కువ బ్రౌన్ రాకూడదు. మరీ ఎక్కువ బ్రౌన్ వస్తే కూడా మజా రాదు. కానీ ఇక్కడ ఆ భలే పర్ఫెక్ట్. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ అయిన తర్వాత ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఉల్లిపాయలు బ్రౌన్ అవుతున్నాయి. కరివేపాకు వేద్దాం. కొంచెం వేడిని తగ్గిస్తుంది ఇమ్మీడియట్గా. కరివేపాకు చిటపట్లాడు. దీంట్లో మనం అల్లం, వెల్లుల్లి, మన పచ్చిమిరపకాయలు చేసిన మిశ్రమాన్ని కూడా వేయండి. దాన్ని కూడా ఇందులో ఏదో మ్యాజిక్, ఏదో మాయ ఉంది. ఇది వేయగానే నోట్లో ఒక స్పెషల్ రుచి వచ్చేస్తుంది. ఇది ముఖ్యంగా నేను ఆ లివర్ చేసేటప్పుడే ఇది ఎక్కువ ఇలా వాడతాను. దీంట్లో పసుపు, కారం, కొంచెం గరం మసాలా, ధనియాల పొడి. చూడండి, ఇది ఏది మాడకుండా మనం ఇందులో వేసి కలిపేస్తున్నాం. ఇందులో ఇప్పుడు చూడండి ఆ మసాలా, ఆ నూనె అంతా బయటకు వస్తుంది. ఉల్లిపాయలు లైట్గా బ్రౌన్ అయ్యాయి. ఇందులో పాలకూర వేసేస్తాను. ఇలా పాలకూరని కూడా వేయించడం. లివర్ వేసినప్పుడు దీంట్లో మనకి కొంచెం లైట్గా మాయిశ్చర్ వచ్చి తయారవుతుంది. ఈ పాలకూరని ఇప్పుడు వేగనివ్వాలి. ఇలా చేస్తే పాలకూర తొందరగా వేగుతుంది. చాలామంది ఏం చేస్తారంటే ఇందులో నీళ్లు పోసి టమాటాలు వేసి అప్పుడు వేస్తే పాలకూర మనకి ఆ మంచి టేస్టీగా వేగదు. ఇప్పుడు చూడండి, ఇలా స్లోగా ఈ పాలకూర 2 నిమిషాల్లో మనకి వేగిపోతుంది. మంచి టేస్ట్ అందచేస్తుంది, పర్ఫెక్ట్గా వేగుతుంది. ఆహా! ఇందులో మన మెయిన్ హీరో ఇంగ్రీడియంట్ లివర్. కానీ పాలకూర దానికి ఒక మంచి బాడీని యాడ్ చేస్తుంది. మీ అందరికీ తెలుసు, లివర్లో, పాలకూరలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. చాలా టేస్టీగా ఉండే దాన్ని లేడీస్ కూడా ఎప్పుడో కొన్ని రోజులకు ఒకసారి చేసుకోండి. పాలకూర ఇలా చేసుకొని అన్నంతో పాటు కలుపుకొని తినండి, భలే సూపర్గా ఉంటుంది. నేనైతే ఉదయం పూట బ్రేక్ఫాస్ట్లో కూడా ఇలాంటిది ఉంటే చాలా ఇష్టపడతాను. సో మరి చూడండి, ఇప్పుడు చూడండి స్లోగా అందులో నుంచి తేమ బయటకు వచ్చింది, నూనె కూడా బయటకు వస్తుంది. ఈ మాత్రం నూనె లేకపోతే తినేటప్పుడు మనకి కొంచెం ఆ మజా రాదు. ఇంకొకటి, సాధారణంగా పాలకూరలో కొంచెం ఉప్పు ఉంటుంది. అందుకని చెప్పేసి మనం ఉప్పు కూడా మరీ ఎక్కువ వేయకండి. ఇది కొంచెం డ్రైగానే ఉండే డిష్ కాబట్టి ఇలా చేసిన తర్వాత నేను ఇది మజ్జిగలో నానబెట్టి కూడా చేసుకోవచ్చు, లేకపోతే మామూలుగా కూడా. ఇప్పుడు ఈ లివర్ ముక్కల్ని ఇలా వేసుకోండి. ఎందుకు ఇలా పాలకూరని మనం పర్ఫెక్ట్గా చేసి లివర్ వేసాను? ఇందాక ఏం చెప్పాను, ఈ లివరు మరీ ఎక్కువసేపు కుక్ చేస్తే మజా రాదు. ఇప్పుడు లివర్ వేసిన వెంటనే మళ్ళీ మంట పెంచండి, దీన్ని మంచిగా కలపండి. ఇందులో నుంచి తేమ బయటకు వస్తుంది. కానీ ఆ తేమ మరీ ఎక్కువ వచ్చి ఇందులో ఇదేదో గ్రేవీలా అవ్వకుండా ఇలా పెద్ద మూతి ఉన్న గిన్నె తీసుకున్నాను. ప్రతి రెసిపీకి ఒక గిన్నె అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇలా పెద్ద మూతి ఉందనుకోండి, దీంట్లో వచ్చే తేమ మనకి ఎక్కువ ఆగదు, ఇలా గాలిలోకి వెళ్ళిపోతుంది.
చూడండి ఇలా వేసుకొని కలుపుకోండి. ఆ లివరు మరీ ఎక్కువ కుక్ అవ్వకూడదు, రబ్బర్లా తయారవ్వకూడదు. అంటే ఇలా వేగితే ఆ లోపల దాకా హీట్ వెళ్తే చాలు, లివర్ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. అందుకే మీరు చూస్తారు కదా, మటన్ కూర కూడా ఇళ్ళల్లో చేసేటప్పుడు మటన్ అంతా ఉడికిన తర్వాత లాస్ట్లో ఆ లివర్ వేసేసి మసాలాలు వేసి ఖతం చేస్తారు. ఇప్పుడు నాకు ఇందులో మెయిన్ మిరియాలు, ఇక్కడ మిరియాలు ఉన్నాయి, రోట్లో మిరియాలు వేసుకుందాం. కొంచెం జాజికాయ గ్రేట్ చేసి వేసుకుందాం. ఇందులో వెల్లుల్లి రెబ్బలు, దీన్ని కచ్చాపచ్చాగా దంచేసి దీంట్లో జాజికాయ పొడితో పాటు మనం వేసుకుంటే భలే టేస్టీగా ఉంటుంది. పర్ఫెక్ట్ కుక్ అయింది. దీంట్లో కొంచెం ఉప్పు, అలాగే నా మిరియాలు వెల్లుల్లి దంచినది బరకగా, ఇది ఫుల్ ఆ మిరియాలు వేయంగానే దీంట్లో మనకి ఆ కావాల్సిన స్పెషల్ ఫ్లేవర్ వచ్చేస్తుంది. చూడండి ఇందులో వేసి కలిపేద్దాం. దీంట్లో ఉన్న తేమతోటి ఆ నూనె లేదనుకోండి కింద మాడుతుంది. ఇంతకంటే ఎక్కువ నీళ్ళు ఉంటే మనకి పర్ఫెక్ట్ కాదు. ఇందులో జాజికాయ పొడి ఎక్కువ కాదు, జాజికాయ పొడి కొంచెం ఆ కబాబులలో వాటిలలో మనం వేస్తాం. ఆ ఫ్లేవరు మనకి ఒక స్పెషల్ ఆ టేస్ట్ని అందజేస్తుంది. దేవుడా దేవుడా, పంట తగ్గించేసాను. సాధారణంగా పాలకూర వేసి డిష్లు చేస్తే మూత పెట్టను, ఎందుకంటే దాని రంగు మారుతుంది. కానీ ఇందులో వేసిన పాలకూరే కొంచెం, దాంట్లో మెయిన్ లివర్. ఆ కూర ఆ నూనెతో పాటు వేగుతూ లైట్గా ఆ డార్క్ కలర్ వచ్చినా చాలా బాగుంటుంది. మూత పెట్టాను, ఎక్కువసేపు కుక్ చేయకూడదు, అందుకే స్లో మంటలో పెట్టా. ఇంకో 2 నిమిషాల్లో స్టవ్ కట్టేస్తాను. అలాగే మూత పెట్టి వడ్డించేటప్పుడు ఇలా ఒక్కసారి అనిపించి వడ్డిస్తే అదిరిపోతుంది. చూడండి దీంట్లో ఆ నూనె అంతా ఇలా సైడ్కి కూడా వస్తుంది. సో ఇందులో మనకి కొంచెం మాయిశ్చర్ బయటకు వచ్చింది. ఇదంతా లేదు, ఇంకా వేపుడు కావాలంటే మీరు దీన్ని ఇంకా వేయించుకోవచ్చు, లేకపోతే లైట్గా ఇలా కలిపేసి. మెయిన్ ఏంటి అంటే దాని టేస్ట్. అయితే చాలామంది మరీ ఎక్కువ నూనె ఇస్తారు, అంత కూడా వేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా పాలకూర, మన లివర్, ఆ లివర్ కూడా ఎంతో టేస్టీగా ఎంతో పర్ఫెక్ట్గా మనం కుక్ చేస్తాము. కానీ మీకు చిన్న చిన్న చిట్కాలు ఏవైతే చెప్పానో అవి గుర్తుంచుకోండి. పాలకూర మనం మొత్తం డ్రై మసాలా చేసి వేయాలి. ఇందులో ఒక్క చుక్క నీళ్లు కూడా వేయలేదు, అయినా అందులో నుంచి పాలకూరలో నుంచి లివర్లో నుంచి తేమ బయటకు వచ్చింది. లివర్ వేసిన తర్వాత మనం మంచిగా మంట పెంచుకోండి. ఒక 3-4 నిమిషాల పాటు వేయించినట్టు చేయండి. తర్వాత కొంచెం మూత పెట్టేసి తక్కువ మంటలో కుక్ చేయండి. పెప్పర్ పాలక్ లివర్ ఫ్రై, దీన్ని తయారు చేయడానికి ముందుగా ప్యాన్లో కొంచెం నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసి ఉల్లిపాయలు లైట్గా బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత అందులో కరివేపాకు వేసి రోట్లో దంచిన వెల్లుల్లి, అల్లము, పచ్చిమిరపకాయల్ని బరకగా దంచిన దాన్ని దీంట్లో వేసి లైట్గా కుక్ చేసుకోండి. ఇప్పుడు పసుపు, కారపొడి, ధనియాల పొడి, గరం మసాలా మంట తగ్గించి వేసి దాన్ని వేయించుతూ అందులో పాలకూర వేసి పాలకూరను కూడా చక్కగా వేగిన తర్వాత అందులో లివర్ ముక్కలు వేసి కుక్ చేసుకోవాలి. లివర్ ముక్కలు కొంచెం హై ఫ్లేమ్లో మంచిగా దాంట్లోంచి తేమ బయటకు వచ్చి వేగేంత వరకు కుక్ చేసి మనం రోట్లో దంచిన మిరియాలు, వెల్లుల్లి దీనిపైన వేసి కలిపి మూత పెట్టి స్లోగా కుక్ చేసుకోండి ఒక 2-3 నిమిషాలు. చివరిగా ఉప్పు అడ్జస్ట్ చేసుకొని వేడివేడిగా రొట్టెలతో, అన్నంతో తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది.